విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మన 17వ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం గురించి తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, కలిగిన సంశయంబులకు సమాధానం చెబుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మకర్మను చేయును. కనుక కర్మ చేటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దానిని మీకు నేను వివరిస్తున్నాను, వినుము. ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని. కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని కోరాడు. అప్పుడు అంగీరసుడు ఇట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దం సర్వాంత ధ్యామ్యై సచిదానంద రూపమైన పరమాత్మనః అనుశబ్దము ఆత్మకు ఘటాదులవలే శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు నుండినది ఆత్మ ఎనబడును. నేను అనేది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకునుము. ఆ దేహేంద్రియాదుల నన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అది ఏ నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించుననియేగాక ఇట్టి దేహమున ఆకస్వప్న సుగప్త్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటియందునూ నేను నాది అని వ్యవహరించేది ఆత్మయని గ్రహించుకునుము. ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్లు శరీరేంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చెయ్యును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదియే ఆత్మ. జీవులచే కర్మఫల అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫల అనుభవింతురనియు తెలుసుకునుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను. మంచి పనులు తలిచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుతాడు. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను. మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించును అని, మంచి పనులు చేసినప్పుడు ముక్తి లభిస్తుంది అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించినాడు.